హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి. ఈ పచ్చడి అన్నం చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేరే కర్రీ ఏం లేకున్నా ఈ ఒక్క పచ్చడితోటే అన్నం అంతా తినేయొచ్చు, అంత బాగుంటుంది పచ్చడి. ముందుగా వంకాయ పచ్చడిని చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 4 ఎండుమిర్చీలను వేసుకోవాలి. ఈ ఎండుమిర్చీలని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద అయితేనే చక్కగా వేగుతాయి, హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి. ఈ ఎండుమిర్చీలు రంగు మారాక ఇందులో సగానికి కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చీలని వేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక ఇందులో 3 కరివేపాకు రెమ్మలని వేసుకోవాలి. ఈ కరివేపాకు వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కరివేపాకు కూడా బాగా వేగాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో వంకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీదనే మనము వేయించుకోవాలి నిదానంగా. 3 మినిట్స్ తర్వాత వంకాయలు అనేది ఈ విధంగా వేగుతాయి. ఇందులో 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ చక్కగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వంకాయ టమాటా ముక్కలు ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కొత్తిమీరని చిన్నగా తరుగుకొని వేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే చల్లారబెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసుకొని టేస్ట్ కోసం దీంట్లో నానబెట్టుకున్న చింతపండుని కొంచెం వేసుకోవాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి పోపు కోసము స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దానిలో ఆయిల్ వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగాక మనం రెడీ చేసుకున్న పచ్చడిలో వేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ రోటి పచ్చడి రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.